అంగన్వాడీ కార్మికులకు గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం సున్నిపేటలోని స్టోర్స్ సెంటర్ నందు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షురాలు కాసమ్మ, ట్రెజరర్ వరలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయకపోతే మిగతా వారితో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే సిపిఐ కార్యదర్శి పులిరాజు, సహాయ కార్యదర్శులు నరసింహ, మల్లికార్జున, భవన నిర్మాణ సంఘం నాయకులు అన్వర్ బాసా, పుష్పరాజ్, మల్లికార్జున, దేవయ్య, సెంటరింగ్ రాజు తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం రాష్ట్ర ఏఐటియుసి కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాట్యుటీ చట్టం వీరికి వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రకరకాల యాప్లను తీసుకొచ్చి పనిభారం పెరిగినప్పటికీ పనికి తగ్గ వేతనం ఇవ్వలేదని అన్నారు. అలాగే అంగన్వాడీ కార్మికులకు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరాహార దీక్షలు ఫిబ్రవరి 23 నుండి 27 వరకు కొనసాగుతాయని, అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మార్చి 2న చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో అంగన్వాడీ వర్కర్ల సంఘం అధ్యక్షురాలు కాసమ్మ, ట్రెజరర్ విజయలక్ష్మి, దేవమ్మ, జయమ్మ, శివకుమారి, మరియమ్మలతో పాటు 20 మంది పాల్గొన్నారు. అలాగే తలకొండపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం 6 నెలల నిండిన పిల్లలకు గ్రామ సర్పంచ్ భారతమ్మ గోపాల్, ఉప సర్పంచ్ జ్యోతి, ప్రదీప్ రెడ్డిలు సామూహిక అన్న ప్రసన్న చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ నిర్మల మాట్లాడుతూ 6 నెలల వయసులోపు చిన్నారులకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, 6 నెలల వయసు దాటిన వారికి అదనపు ఆహారం అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే బాలామృతం ప్రతిరోజు ఇవ్వాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, 5 సంవత్సరాల లోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషకాహారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో బాలింత తల్లులకు, పిల్లలకు అందించే ఆరోగ్యకరమైన భోజనాన్ని, ఇతర కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేందర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జంగయ్య, వార్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఆశా వర్కర్ మాధవి, అంగన్వాడీ కార్యకర్త వరలక్ష్మి, ఆంజనేయులు, గర్భిణీ తల్లులు, బాలింతలు, చిన్నారులు, విద్యార్థులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.